నమస్తే అండి, నా పేరు వెంకటమాది. తెలంగాణ షెడ్, ఖమ్మం జిల్లా, ఖమ్మం లోకల్, ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే తక్కువ బడ్జెట్లో తక్కువ రీడింగ్ జరిగిన కార్ అయితే పట్టుకొచ్చాను. ఇది హుండై ఎక్సెంట్ వేరియంట్ అండి. ఎక్సెంట్ కార్ ఇది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. మొత్తం ఒరిజినల్గా ఉంది. రెండు బంపర్లు, ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ ఇడిచిపెట్టి ఎక్కడ కూడా టచ్ అప్ అనేదే లేదు. ఆల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి. కేవలం 32,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఒరిజినల్ వెహికల్, ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. బానెట్, ఫ్రంట్ గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. అన్ని కూడా 2017లో 2017 మోడల్ 8వ నెల బండిది. 2017లో వచ్చినటువంటి ఉన్నాయి. సెకండ్ ఓనర్ బండిది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఒకసారి అయితే వెహికల్ చూపిస్తా, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను. చూడండి, హుండై ఎక్సెంట్ కార్ అండి ఇది. దీంట్లో ఎస్ఎక్స్ వేరియంట్ ఇది న్యూ షేప్ వెహికల్ అండి. దీంట్లో ఓల్డ్ షేప్ కూడా ఉంటుంది. ఇది న్యూ షేప్ వెహికల్ చూసుకోవచ్చు. మైలేజ్ పరంగా చూసుకున్నట్టయితే బీభత్సమైన మైలేజ్ వస్తుందండి ఇది. నేను కేవలం 1500-1600 డీజిల్ కొట్టించుకొని 2.5 years బ్యాక్ టైర్ కండిషన్ చూసుకోవచ్చు. ఈ కార్ నేను సేల్ చేద్దామని మన ఖమ్మం అయితే కొనుక్కొచ్చి తీసుకొచ్చాను నేను అప్పుడు. సో అప్పుడు కొన్ని రోజులు నా చేతిలో కారు లేకపోతే ఈ కారే ఉంచుకున్నానండి నేను వాడుకోవడానికి. సో అప్పుడు నేను హైదరాబాద్, ఖమ్మం బాగా తిరిగేవాడిని పని మీద. మా బాబు కాలేజీలో చదువుతున్నప్పుడు 1500-1600 డీజిల్ కొట్టిస్తే హైదరాబాద్ పోయొచ్చేదండి. ఖమ్మం నుంచి 200-180 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ పోయొచ్చేవాడిని. అసలు మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి. మైలేజ్ మాత్రం బీభత్సమైన మైలేజ్ వస్తుంది. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. పికప్ కానీ అసలు సూపర్ అండి. ఈ బండికి వంక పెట్టేదే లేదు. ఎయిర్ బ్యాగ్ చూసినట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్. సో చూసుకోవచ్చు, బండి కూడా సిల్వర్ కలర్. 2 బంపర్లు ఇడిచిపెట్టి ఎక్కడ కూడా పెయింట్ అనేది లేదు. మొత్తం ఒరిజినల్. 1-2 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. జెన్యున్గా ఉన్నాయండి, అలాగే ఉన్నాయి అవి. బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. ఒక 2 ఫ్యామిలీ లగేజ్ అయితే హ్యాపీగా అయితే పెట్టుకోవచ్చు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఒక 50-60% అయితే ఉంది. బానెట్ కూడా, డిక్కీ చూసుకోవచ్చు. డిక్కీ డోర్ కూడా ఎటువంటి రీప్లేస్ లేదు. బానెట్ గుల్ల భయ్యా, బాడీ లైనింగ్ కానీ, డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. మొత్తం ఒరిజినల్గా ఉంది. చూసుకోవచ్చు. ఇంజన్ చూసుకున్నట్టయితే సీల్డ్ ఇంజన్ అయితే ఉంది. ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఒరిజినల్. కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. యాప్రాన్లు కానీ, బానెట్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది. మంచి బడ్జెట్లో కూడా అయితే తీసుకొచ్చాను. ఎవరైనా చిన్న బడ్జెట్లో కావాలంటే ఈ కార్కి అయితే వెళ్ళొచ్చు. బంద్ కరు భయ్యా. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. ఇది హుండై ఎక్సెంట్ బండి అండి. ఎస్ఎక్స్ వేరియంట్, 2017 మోడల్. సెకండ్ ఓనర్ బండి. బానెట్, డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. కేవలం 32,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 2 బంపర్లు ఇడిచిపెట్టి బండి మీద ఎక్కడ కూడా పెయింట్ అనేది లేదు. మొత్తం ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. సెకండ్ ఓనర్ బండి. కేవలం 32,000 తిరిగింది. టైర్లు అయితే ఒక 70-80% అయితే ఉన్నాయి. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 3,65,000 అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 3,65,000. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ చెప్తాను. ఈ బండి మైలేజ్ చూసుకున్నట్లయితే 25+ వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను వాడా కాబట్టి చెప్తున్నాను. నేను వాడకపోతే నేను దేని గురించి నాకు తెలిసిందే నేను చెప్తాను. తెలియని దాని గురించి ఆ కంపెనీ వాళ్ళు ఎంత ఇస్తారో అంతే చెప్తాను. ఈ బండి 25 పైన అయితే మైలేజ్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. థ్యాంక్ యూ. మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తా చూడండి. సిల్వర్ కలర్ వెహికల్ అండి ఇది. చిన్న బడ్జెట్లో దీనికి ట్యాక్స్ కూడా ఒక 60,000 నుంచి 70,000 లక్ష లోపే ట్యాక్స్ అయితే వస్తుందండి.
వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది. ఎవరికైనా చిన్న బడ్జెట్లో కావాలంటే ఈ వెహికల్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, దీన్ని ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను. థ్యాంక్ యూ.